సంసారసారం నిగమప్రచారం ధర్మావతారం హృతభూమిభారం సదా వికారం సుఖసింధుసారం శ్రీరామచంద్రం సతతం నమామి. శ్రీమద్ రామాయణము సుందరకాండము 39, 40, 41, 42 సర్కలు. శ్రీరామునికి హనుమంతుని ద్వారా సీతాదేవి యొక్క సందేశము, వానరుల సముద్రతరణ విషయంలో హనుమ సీతాదేవి సందేహములు నివృత్తి చేయుట, హనుమ అశోకవాటికను అందున్న ప్రమదావనమును ధ్వంసము చేయుట, రావణుడు హనుమను కట్టడి చేయుటకై పంపిన 80,000 మంది రాక్షసులను ఆంజనేయుడు సంహరించుట మొదలగునవి ప్రస్తుత భాగంలోని విశేషాలు. పిమ్మట సీతాదేవి హనుమకు ఆనవాలుగా చూడామణ్ణి ఇచ్చి దానిని రాముడు తప్పక గుర్తుపట్టగలడని తెలిపింది. ఆంజనేయ, ఈ కార్యనిర్వహణకు నీవే తగినవాడవు. తక్షణమే కర్తవ్యాన్ని ఆలోచించు, నా దుఃఖాన్ని తొలగించు అని పలికింది. నా సందేశం విన్నంతనే రాముడు తన పరాక్రమాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతాడు అన్న సీతామాతతో ఆంజనేయుడు, రాముడు భల్లూక వానర వీరులతో కూడి ఇచ్చటకు శీఘ్రముగా రాగలడు, నీ దుఃఖములు నివారింపగలడు అన్నాడు. బయలుదేరుతున్న హనుమతో జానకీదేవి, హనుమ, నీకిష్టమైతే ఇచ్చట ఒకరోజు ఉండవచ్చు, ఏదేని రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవచ్చు అని పలికింది. అయితే హనుమ, వానర వీరుల విషయంలో నాకు ఒక సందేహం పట్టి పీడిస్తోంది. వారు ఈ మహాసముద్రాన్ని దాటగలరా? వారే కాదు, ఆ రాజకుమారులకు కూడా ఇది అసాధ్యమని తోస్తోంది. ఈ కార్యంలో నీవు వాయుదేవుడు సమర్థులై ఉండవచ్చు అని వ్యక్తం చేసింది సీత. అప్పుడు హనుమ, నీకు ఆ సందేహమే వలదు తల్లి. వానరులు ఒక్క గెంతుతో ఎక్కడికైనా చేరుకోగలరు, భూమి ఆకాశాలు వారిని ఆపలేవు. ఇక రామలక్ష్మణులు అంటావా, నా వీపుపై అధిష్ఠించి అయినా వారిక్కడికి చేరుకోగలరు అని ధైర్యవచనాలు పలికాడు. తిరిగి సీతాదేవి హనుమతో, హనుమ, ఇక్కడ పరిస్థితి శ్రీరామునికి తెలియజేయి, నా దుఃఖమును తొలగించమని రామునికి నా మాటగా విన్నవించు. రాముడు ఇషికము అనే తృణాన్ని మంత్రించి ఒక కాకి కన్నును తొలగించి వేశాడు. ఒకసారి నా నుదుట తిలకము చెదరగా మణినీల గంధమును నా నుదుట ఉంచుటకు మారుగా నా చెక్కిలిపై అద్దాడు. రామునకు ఆ సంగతులు గుర్తు చెయ్యి. తరువాత సాగరమునందు పుట్టిన ఈ చూడామణ్ణి సముద్రుడు వరుణునికి ఇగా అతడు నా తండ్రి జనకును కానుగ్గా ఇచ్చాడు. జనక మహారాజు ఆమణి దశరథ మహారాజు సమక్షంలో వివాహ సమయమున నాకు అసగాడు. ఈ వివరములు శ్రీరామునికి తెలుసు, అతడు జ్ఞప్తికి తెచ్చుకోగలడు. ఇక నేను 1 నెల రోజులు మాత్రమే ప్రాణాలను నిలుపుకుని ఉంటాను అని తన కడగండ్లను ఆ విధంగా రామునికి తెలియజేయమని హనుమకు చెప్పింది సీతాదేవి. అప్పుడు హనుమ ఇంకొక ఆనవాలు ఏవైనా ఉంటే ఇమ్మని అడిగినప్పుడు సీతాదేవి చూడామణ్ణి చూచిన తర్వాత రాముడు నీ మాటలు పూర్తిగా విశ్వసించగలడని పలికింది. సీతాదేవిని దర్శించుట అనే ఒక మహాకార్యం ముగిసింది. ఇక చతుర్విధ ఉపాయాలలో నా పరాక్రమాన్ని చూపించడమే సమంజసమని భావించిన హనుమ శత్రువుల బలమును తెలుసుకోవాలనుకున్నాడు. ముందుగా నందనవనంతో సమానమైన అశోకవనాన్ని ధ్వంసం గావించడానికి పూనుకున్నాడు. అక్కడ ఉన్న మహావృక్షాలను పెరికివేశాడు. వనం మొత్తాన్ని ధ్వంసం గావించాడు. తదుపరి ఆ వనం యొక్క ముఖద్వారంపై కూర్చుని రాక్షసులైన శత్రువుల రాకకై ఎదురు చూడసాగాడు హనుమ. అప్పటి వరకు నిద్రలో ఉన్న రాక్షస స్త్రీలు లేచి వన విధ్వంసాన్ని, అందుకు కారణమైన ఆంజనేయుణ్ణి చూశారు. పిమ్మట సీతాదేవితో, ఇతడెవరు, నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని ప్రశ్నలు గుప్పించారు. కొంతమంది రాక్షస స్త్రీలు పరుగు పరుగున పోయి రావణునికి ఈ సంగతులన్నీ నివేదించారు. వానరుడు ఒకడు వచ్చి సీతతో సంభాషించాడని, అతడు మహాపరాక్రమంతో ఉన్నాడని, సీతాదేవి అతడి వివరములు చెప్పడానికి ఇష్టపడడం లేదని తెలియజేశారు. అశోకవనం ధ్వంసమైంది అన్న వార్తను ఎరుకపరిచారు. అది విన్న రావణుడు భగ్గున మండిపడ్డాడు. రావణుని ఆజ్ఞపై 80,000 మంది రాక్షసులు ఆయుధములు ధరించి బయలుదేరి వెళ్లారు. వారిని చూచి ఆంజనేయుడు తన శరీరమును పెంచి భుజస్ఫాటనం గావించి, శ్రీరామునికి జయము జయము, నేను శ్రీరాముని దాసుడను, వాయుపుత్రుడను, రాక్షసులందరినీ యుద్ధరంగమును నాశనము గావించెదను, నేను వచ్చిన పని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళదను అని భీకరంగా పలికాడు. అక్కడకు వచ్చిన రాక్షసులందరినీ చంపివేశాడు. హనుమకు భయపడి కొంతమంది రాక్షసులు రావణునకు చావు కబురు చల్లగా అందించారు. రావణుడు ఎర్రబారిన కన్నులతో ప్రహస్తుని పుత్రుడు జంబుమాలిని హనుమతో తలపడేందుకు పంపాడు.
ఇక ఈ 4 సర్గల్లో వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. మణిం దత్వా తతః సీత హనుమంతమథా బ్రవీత్ అభిజ్ఞానమభిజ్ఞాతం ఏతద్రామస్య తత్వతః. మణిం దృష్ట్వా తు రామో వై త్రయాణాం సంస్మరిష్యతి వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ. సభూయస్త్వం సముత్సాహే చోదితో హరిసత్తమా అస్మిన్ కార్యసమారంభే ప్రచింతయ యదుత్తరం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. తస్య చింతయతో యత్నో దుఃఖక్షేకరో భవేత్. స తథేతి ప్రతిజ్ఞాయ మారుతిర్భీమ విక్రమః శిరసా వంద్య వైదేహీం గమనాయోపచక్రమే. జ్ఞాత్వా సంప్రస్థితం దేవీ వానరం మారుతాత్మజం భాష్పగద్గదయా వాచ మైథిలీ వాక్యమబ్రవీత్. హనుమన్ కుశలం బ్రూయాః సహితౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ వృద్ధాంశ్చ వానరాన్ బ్రూయాస్తుం వానరశ్రేష్ఠ కుశలం ధర్మసంహితం. యథా స చ మహాబాహుః మాం తారయతి రాఘవః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి. జీవంతీం మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్ తత్తథా హనుమాన్ వాచ్యం వాచా ధర్మమవాప్నిః. నిత్యముత్సాహయుక్తాశ్చ వాచ శ్రుత్వా మయేరితాః వర్ధిష్యతే దాశరథేః పౌరుషం మదవాప్తయే. మత్సందేశయుతా వాచః త్వత్తః శ్రుత్వైవ రాఘవః పరాక్రమ విధిం వీరో విధివత్ సంవిధాస్యతి. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలిమాథాయ వాక్యముత్తరమబ్రవీత్. క్షిప్రమేష్యతి కాకుత్స్థో హర్యుక్ష ప్రవరైర్వృతః యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. నహి పశ్యామి మర్త్యేషు నాసురేషు సురేషు వా యస్తస్య క్షిపణో బాణాన్ స్థాతుముత్సహతే గ్రతః. అప్యర్కమపి వర్జన్యం అపి వైవస్వతం యమం సహి సోఢుం రణే శక్తః తవ హేతోర్విశేషతః. సహి సాగర పర్యంతాం మహీం శాసితుమీహతే త్వన్నిమిత్తో హి రామస్య జయో జనకనందిని. తస్య తద్వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం జానకీ బహుమేనేధ వచనం చేదమబ్రవీత్. తతస్తం ప్రస్థితం సీతా వీక్షమాణా పునః పునః భర్తృస్నేహాన్వితం వాక్యం సౌహార్దాదనుమానయత్. యది వా మన్యసే వీర వసైకాహమరిందమా కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంతః స్వో గమిష్యసి. మమ చైవాల్పభాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్. గతే హి హర్షార్దూల పునరాగమనాయ తు ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. తవా దర్శనజః శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖాద్ దుఃఖపరామృష్టాం దీపయన్నివ వానరా. అయం చ వీర సందేహః తిష్టతీవ మమాగ్రతః సుమహాంస్తత్సహాయేషు హర్యుక్షేషు హరీశ్వరా. కథం ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హర్యుక్ష సైన్యాని తవ్వా నరవరాత్మజౌ. త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తిశ్చాద్వైనతేయస్య తవ వా మారుతస్య వా. తదస్మిన్ కార్యనిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్య సమాధానం త్వం హి కార్యవిదాంబరః. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః. బలైః సమగ్రైర్యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురీం యాయాత్ తత్తు మే స్యాద్యశస్కరం. శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్యది కాకుత్సః తత్తస్య సదృశం భవేత్. తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవేదాహవసూరస్య తథా త్వముపపాదయ. తదర్థోపహితం వాక్యం సహితం హేతు సంహితం నిశమ్య హనుమాన్ శేషం వాక్యముత్తరమబ్రవీత్. దేవీ హర్వృక్ష సైన్యానాం ఈశ్వరః ప్లవతాంబరః సుగ్రీవः సత్వసంపన్నః తవార్థే కృతనిశ్చయః. స వానరసహస్రాణాం
కోటీభిరభిసంవృతః క్షిప్రమేష్యతి వైదేహి రాక్షసానాం నిబర్హణః. తస్య విక్రమ సంపన్నాః సత్వవంతో మహాబలాః మనస్సంకల్ప సంపాతా నిదేశే హరయస్థితాః. ఏషాం నోపరి నాథస్తాత్ న తిర్యక్ సజ్జతే గతిః న చ కర్మసు సీదంతి మహత్స్వమిత తేజసః. అసకృత్తేర్మహోత్సాహైః ససాగరధరాధరా ప్రదక్షిణీకృతా భూమిః వాయుమార్గానుసారిభిః. మద్విశిష్టాశ్చతుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అహం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే హీతరే జనాః. తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతుతే ఏకోత్పాతేన తే లంకాం ఏష్యంతి హర్యోధపాః. మమ పృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యా వివోదితౌ త్వత్సకాశం మహాసత్వౌ నృసింహావాగమిష్యతః. తౌ హి వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ ఆగమ్య నగరీం లంకాం సాయకైర్విధమిష్యతః. సగణం రావణం హత్వా రాఘవో రఘునందనః త్వామాదాయ వరారోహే స్వపురం ప్రత్యాస్యతి. తదాశ్వసి భద్రం తే భవతం కాలకాంక్షిణి నచ్రాజ్యక్షసే రామం ప్రజ్వలం తమివానలం. నిహతే రాక్షసేంద్రేస్మిన్ సపుత్రామాత్యబాంధవే త్వం సమేష్యసి రామేణ శశాంకేనేవ రోహిణి. క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలి రావణం చైవ రామేణ నిహతం ద్రక్ష్యసే చిరాత్. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః గమనాయ మతిం కృత్వా వైదేహీం పునరబ్రవీత్. తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం లక్ష్మణం చ ధనుష్పాణిం లంకాద్వారముపస్థితం. నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వారణేంద్రాభాన్ క్షిప్రం ద్రక్ష్యసి సంగతాన్. శైలాంబుదనికాశానాం లంకామలయసానుషు నర్దతాం కపిముఖ్యానాం ఆర్యే యూధాన్యనేకశః. సతు మర్మణి ఘోరేణ తాడితో మన్మథేషునా న శర్మ లభతే రామః సింహార్దిత ఇవ ద్విపః. మారుదో దేవి శోకేన మా భూత్తే మనసో ప్రియం శచీన పశ్చాశక్రేణ భర్త్రా నాథవతీ హ్యసి. రామాద్విశిష్టిః కోన్యోస్తి కశ్చిత్ సౌమిత్రిణా సమః అగ్నిమారుతకల్పౌ తౌ భ్రాతరౌ తవ సంశ్రియౌ. నాస్మింశ్చిరం వత్స్యసి దేవి దేశే రక్షోగణేరధ్యుషితేతి రౌద్రే నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాలమాత్రం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే 39 సర్గః. శ్రుత్వా తు వచనం తస్య వాయుసూనోర్మహాత్మనః ఉవాచాత్మహితం వాక్యం సీతాసురసుతోపమా. త్వాం దృష్ట్వా ప్రియవక్తారం సంప్రహృష్యామి వానరా అర్ధసంజాత సస్యేవ వృష్టిం ప్రాప్య వసుంధరా. యథా తం పురుషవ్యాఘ్రం గాత్రైః శోకాభికర్షితైః సంస్పృశేయం సకామాహం తథా కురు దయాం మయి. అభిజ్ఞానం చ రామస్య దద్యా హరిగణోత్తమా క్షిప్తాం ఇషీకాం కాకస్య కోపోదేకాక్షిశాతనీం. మనఃశిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశితః త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి. సవీర్యవాన్ కథం సీతాం హృతాం సమనుమన్యసే వసంతీం రాక్షసాం మధ్యే మహేంద్రవరుణోపమః. ఏష చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షితః ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వామివ అనఘ. ఏష నిర్యాతితః శ్రీమాన్ మయా తే వారి సంభవః అతః పరం న శక్ష్యామి జీవితం శోకలాలసా. అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛేదః రాక్షసీనాం సుఘోరాణాం త్వత్కృతే మర్షయామ్యహం. ధారయిష్యామి మాసం తు జీవితం శత్రుసూదన మాసాదూర్ధ్వం న జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ. ఘోరో రాక్షసరాజోయం దృష్టిశ్చ న సుఖామయి త్వాం చ శ్రుత్వా విసర్జంతం న జీవేయమహం క్షణం. వైదేహ్యా వచనం శ్రుత్వా
కరుణం సాశ్రుభాషితం అథా బ్రవీన్మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. త్వచ్ఛోక విముఖో రామో దేవి సత్యేన తే శపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణః పరితప్యతే. కథంచిద్భవతి దృష్టా న కాలః పరిశోచితుం ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్షసి భామిని. తావుభౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్రావరిందమౌ త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. హత్వా తు సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవౌ త్వాం విశాలాక్షి స్వాం పురీం ప్రాపయిష్యతః. యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య భూయస్త్వం దాతుమర్హసి. సాబ్రవీద్దత్తమేవేతి మయాభిజ్ఞానముత్తమం ఏతదేవ హి రామస్య దృష్ట్వా మత్కేశభూషణం. శ్రద్ధేయం హనుమన్ వాక్యం తవ వీర భవిష్యతి సతం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవక సత్తమః. ప్రణమ్య శిరసా దేవీం గమనాయోపచక్రమే తముత్పాత కృతోత్సాహం అవేక్ష్య హరిపుంగవం. వర్ధమానం మహావేగం ఉవాచ జనకాత్మజ అశ్రుపూర్ణముఖీ దీనా భాష్పగద్గదయా గిరా. హనుమన్ సింహసంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయాహ్యనామయం. యథా చ స మహాబాహుః మాం తారయతి రాఘవః అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి. ఇమం చ తీవ్రం మమ శోకవేగం రక్షోభిరేభిః పరిభత్సనం చ బ్రూయస్తు రామస్య గతః సమీపం శివశ్చ తే ధ్వాస్తు హరిప్రవీరా. స రాజపుత్ర్యా ప్రతివేదితార్థః కపికృతార్థ పరిహృష్టచేతాః అల్పానశేషం ప్రసమీక్ష్య కార్యం దిశం హ్యుదీచీం మనసా జగామ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 40 సర్గః. స చ వాగ్భిః ప్రశస్తాభిః గమిష్యాన్ పూజితస్తయా తస్మాద్దేశాదపక్రమ్య చింతయామాస వానరః. అల్పశేషమిదం కార్యం దృష్టేయమస్తే క్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థ ఇహ దృశ్యతే. న సామరక్షస్సు గుణాయ కల్పతే న దానమర్థోపచితేషు యుజ్యతే న భేదసాధ్యా బలదర్పితా జనాః పరాక్రమస్త్వేవ మమేహ రోచతే. న చాస్య కార్యస్య పరాక్రమాదృతే వినిశ్చయః కశ్చిదిహోపపద్యతే హత ప్రవీరా హి రణే హి రాక్షసాః కథం చిదీయుర్యదిహాద్యమార్దవం. కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి. న హ్యేకః సాధకో హేతుః స్వల్పస్యాపీహ కర్మణః యో హ్యర్థం బహుధా వేద స సమర్థోర్థ సాధనే. ఇహైవ తావత్ కృతనశ్చ యో హ్యహం యది వ్రజేయం ప్లవగేశ్వరాలయం పరాత్మ సమ్మర్ద విశేషతత్వవిత్ తతః కృతం స్యాన్ మమ భర్తృశాసనం. కథం ను ఖల్వజ్జ భవేత్ సుఖాగతం ప్రసహ్య యుద్ధం మమ రాక్షసైః సహ తథైవ ఖల్వాత్మబలం చ సారవత్ సమ్మానయేన్మాం చ రణే దశాననః. తతః సమాసాద్య రణే దశాననం సమంత్రివర్గం సబలప్రయాయినం హృది స్థితం తస్య మతం బలం చ వై సుఖేన మత్వాహమితః పునర్వ్రజే. ఇదమస్య నృశంసస్య నందనోపమముత్తమం వనం నేత్రమనఃకాంతం నానాద్రుమలతాయుతం. ఇదం విధ్వంసయిష్యామి శుష్కం వనమివానలః అస్మిన్ భగ్నే తతః కోపం కరిష్యతి దశాననః. తతో మహత్సాశ్వమహారథద్విపం బలం సమాదేక్ష్యతి రాక్షసాధిపః త్రిశూలకాలాయస పట్టిషాయుధం తతో మహాద్యుద్ధమిదం భవిష్యతి. అహం తు తైః సంయతి చండ విక్రమైః సమేత్య రక్షోవిరసహ్య విక్రమః నిహత్య తద్రావణచోదితం బలం సుఖం గమిష్యామి కపీశ్వరాలయం. తతో మారుతవత్క్రుద్ధో మారుతిర్భీమ విక్రమః ఊరువేగేన మహతా ద్రుమాన్ క్షేప్తుమథారభత్. తతస్తు హనుమాన్ వీరో బభంజ ప్రమదావనం మత్తద్విజ సమాఘుష్టం నానాద్రుమలతాయుతం. తద్వనం మధితైః వృక్షైః భిన్నైశ్చ సలిలాశయైః చూర్ణితైః పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం.
नानाशकुन्तविरुतैः प्रभिन्नैः सलिलाशयैः ताम्रैः किसलयैः क्लान्तैः क्लान्तद्रुमलतायुतम् न बभौ तद्वनं तत्र दावानलहतं यथा व्याकुलावरणारेजुः विह्वला इव तालताः लतागृहैश्चित्रगृहैश्च नासितैः महोरगैः व्यालमृगैश्च निर्धुतैः शिलागृहैरुन्मथितैस्तथा गृहैः प्रणष्टरूपं तदभून्महद्वनम् सा विह्वला शोकलता प्रताना वनस्थली शोकलता प्रताना जाता दशास्य प्रमदावनस्य कपेर्बलाब्धि प्रमदावनस्य सतस्य कृत्वार्थपतेर्महाकपिः महद्यलीकं मनसो महात्मनः युयुत्सुरेको बहुभिर्महाबलैः श्रियाज्वलं स्तोरणमास्थितः कपिः इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये सुन्दरकाण्डे 41 सर्गः। ततः पक्षिनिनादेन वृक्षभङ्गस्वनेन च बभूवुस्त्रांससम्भ्रान्ताः सर्वे लङ्कानिवासिनः विद्रुताश्च भयत्रस्ता विनेदुर्मृगपक्षिणः रक्षसां च निमित्तानि क्रूराणि प्रतिपेदिरे ततो गतायां निद्रायां राक्षस्यो विकृताननाः तद्वनं ददृशुर्भग्नं तं च वीरं महाकपिम् सता दृष्ट्वा महाबाहुः महासत्त्वो महाबलः चकार सुमहद्रूपं राक्षसीनां भयावहम् ततस्थं गिरिसङ्काशम् अतिकायं महाबलं राक्षस्यो वानरं दृष्ट्वा पप्रच्छुर्जनकात्मजाम् कोऽयं कस्य कुतो वायं किं निमित्तमिहागतः कथं त्वया सहानेन संवादः कृत इत्युता आचक्ष्वनो विशालाक्षि मा भूत्ते सुभगे भयं संवादमसितापाङ्गि त्वया किं कृतवानयम् अथा ब्रवीत्तदा साध्वी सीता सर्वाङ्गसुन्दरी रक्षसां भीमरूपाणां विज्ञाने मम का गतिः यूयमेवाभिजानीत योऽयं यद्वा करिष्यति अहिरेव ह्यहेः पादान् विजानाति न संशयः अहमप्यस्य भीतास्मि नैनं जानामि कोऽन्वयम् वेद्मि राक्षसमेवैनं कामरूपिणमागतम् वैदेह्या वचनं श्रुत्वा राक्षस्यो विद्रुतादिशः स्थिताः काश्चित् गताः काश्चित् रावणाय निवेदितुम् रावणस्य समीपे तु राक्षस्यो विकृताननाः विरूपं वानरं भीमम् आख्यातुमुपचक्रमुः अशोकवनिका मध्ये राजन् भीमवपुः कपिः सीतया कृतसंवादः तिष्ठत्यमितविक्रमः न च तं जानकी सीता हरिं हरिणलोचना अस्माभिर्बहुधा पृष्टा निवेदयितुमिच्छति वासवस्य भवेद्दूतो दूतो वैश्रवणस्य वा प्रेषितो वापि रामेण सीतान्वेषणकाङ्क्षया तेन त्वद्भुतरूपेण यत्तत्तव मनोहरं नानामृगगणाकीर्णं प्रमुष्टं प्रमदावनम् न तत्र कश्चिदुद्देशो यस्तेन न विनाशितः यत्र सा जानकी सीता स तेन न विनाशितः जानकीरक्षणार्थं वा श्रमाद्वा नोपलभ्यते अथवा कश्रमस्तस्य सैव तेनाभिरक्षिता चारुपल्लवपुष्पाढ्यं यं सीता स्वयमास्थिता प्रवृद्धः सिंसुपावृक्षः स च तेनाभिरक्षितः तस्योग्ररूपस्योग्र त्वं दण्डमाज्ञातुमर्हसि सीता सम्भाषिता येन तद्वचनं च विनाशितम् मनः परिगृहीतां तां तव रक्षो गणेश्वर कस्सीतामभिभाषेत यो न स्यात् त्यक्तजीवितः राक्षसीनां वच श्रुत्वा रावणो राक्षसेश्वरः हुताग्निरिव जज्वाल कोपसंवर्तिते क्षणः तस्य क्रुद्धस्य नेत्राभ्यां प्रापतन्नश्रुबिन्दवः दीप्ताभ्यामिव दीपाभ्यां सार्चिषः स्नेहबिन्दवः आत्मनः सदृशान् सूरान् किङ्करान् नाम राक्षसान् व्याधिदेशमहातेज निग्रहार्थं हनूमतः तेषामशीति साहस्रं किङ्कराणां तरस्विनां निर्ययुर्भवनात् तस्मात् कूटमुद्गरपाणयः महोदरा महादंष्ट्रा घोररूपा महाबलाः युद्धाभिमनसः सर्वे
హనుమద్గ్రహణోన్ముఖాః తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితం అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకం తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః ఆజఘ్నుర్వానరశ్రేష్టం శరైశ్చాదిత్యసన్నిభైః ముద్గరైః పట్టిశైః శూలైః ప్రాసతోమరశక్తిభిః పరివార్య హనుమంతం సహసా తస్తురగ్రతః హనుమానపి తేజస్వీ శ్రీమాన్ పర్వతసన్నిభః క్షితావా విచ్ఛలాంగూలం ననాద చ మహాస్వనం సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజః దృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ తస్యా స్ఫోటిత శబ్దేన మహతా సానునాదినా పేతుర్విహంగా గగనాత్ ఉచ్చైశ్చేదమఘోషయత్ జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయసంకితాః దదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం స్వామి సందేశ నిశ్శంకాః తతస్తే రాక్షసాః కపిం చిత్రైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః సతైః పరివ్రతః శూరైః సర్వతః స మహాబలః ఆససాదాయ సంభీమం పరిఘం తోరణాశ్రితం సతం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్ సపన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుతః విచచారాంబరే వీరః పరిగృహ్య చ మారుతిః సూదయామాస వజ్రేణ దైత్యానివ సహస్రధృక్ సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజః యుద్ధకాంక్షీ పునర్వీరః తోరణం సముపాశ్రితః తతస్తస్మాద్భయాన్ముక్తాః కతిచిత్ తత్ర రాక్షసాః నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ న్యవేదయన్ సరాక్షసానాం నిహతం మహాబలం నిశమ్య రాజా పరివృత్తలోచనః సమాదిదేశా ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 24 సర్గః